వంగమర్తిని రాసిస్తా అని చెప్పలే, మిల్లర్లతో కుమ్మక్కై వాళ్ళని జైల్లోకి పంపించి మేము బయటకు తిరుగుతా అని చెప్పలే. ఇది చరిత్ర కాదా అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అటువంటి దొంగల యొక్క సమూహం బీఆర్ఎస్ పార్టీ నిన్న వచ్చి ఇక సిడతల భజన చేస్తుర్రు. ఇక ఒకరి మీద ఒకరు పోటీగా తెల్లారితోరకే మేము అధికారులకు వస్తామని. నా బొంగు కూడా రారు. ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, మీ బొంగుల రాష్ట్ర సమితి తెలంగాణలో అధికారం వచ్చే సమస్య లేదు. భారతీయ జనతా పార్టీతోనే అంటగాగిన మీరు, తెలంగాణకు ద్రోహం చేసిన మీరు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారంలో వచ్చాలి. కాంగ్రెస్ ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన రెండోది ప్రారంభమవుతుందని కూడా ఈ సందర్భంగా గుర్తుకు చేస్తా ఉన్నా. చివరిగా ఒక్క మాట, బీఆర్ఎస్లో నికార్సుగా పనిచేసినటువంటి నా సోదరులు తప్ప, తెలంగాణకు పనిచేసినటువంటి వాళ్ళు తప్ప 90% ఉన్నటువంటి దోపిడి దొంగల కోసం మరోసారి బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటుర్రా? తెలంగాణకు ద్రోహం చేసినటువంటి కేసీఆర్ని మళ్ళీ రావాలని కోరుకుంటుర్రా? దేనికోసం కోరుకుంటారు? ఈ తెలంగాణ ప్రజలు ఏమంటారు? మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి అంటున్నారు. ఆ చక్కదనం దేనికి? తెలంగాణ ఉద్యమకారులని జైల్లోకి పంపించినందుక, ఉస్మాన్ యూనివర్సిటీని రణరంగం చేసినందుక, 10,000 మంది రైతులు చనిపోయినందుక, నిరుద్యోగులు రోడ్ల మీద పడి చిప్పలు పట్టుకొని అడక తినే పరిస్థితి వచ్చింది. కానీ మా ముఖ్యమంత్రి గారు ఇవాళ దాన్ని అధిగమించడానికి దాదాపు 73,000 ఉద్యోగాలని నింపి నిరుద్యోగులకు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఉన్నాడు. మరో 1,00,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోతూ ఉన్నాయి. కాబట్టి సోదరులారా, ఇవాళ మేము ఈ సమాజానికి ఒక్కటే చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం. ఇంకా ఉన్నటువంటి 20% ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి చివరి గింజ వరకు కొని మీ అకౌంట్లలో డబ్బులేసి రైతులని రాజుగా చేసి రైతులని యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా గుర్తుకు చేస్తూ, తప్పకుండా మీ ఆశలని అడియాశలు చేయకుండా రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం ఈనాడు దాదాపు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి భారతదేశ చరిత్రలో ఈ 2.5 సంవత్సరాలలో ఎవరు చేయనటువంటి సాహసం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విశ్వసించమని, వారి వెంట నడవమని,